దాదాపు 1887 సంవత్సరం ముందు వరకు కూడా కోల్కతా అండ్ ఒరిస్సా మధ్యలో ట్రైన్ రూట్ లేకపోవడం వల్ల ఆ రెండు ఊళ్ళ మధ్యలో ఎవరైనా జర్నీ చేయాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట, లేదా ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవాళ్ళంట. అయితే దాన్నే క్యాష్ చేసుకోవాలని చెప్పి కొన్ని షిప్పింగ్ కంపెనీలు కలకత్తా అండ్ ఒరిస్సా మధ్యలో కొన్ని షిప్పులతో ఆ రూట్లో సర్వీస్ని స్టార్ట్ చేశారు. ఆ కొన్ని షిప్పులు కూడా అన్నీ పాతబడినవే, షెడ్కి వెళ్ళిపోయావు అన్నమాట. అట్లా మే 25న సర్ జాన్ లారెన్స్ అనే షిప్ సుమారు 750 మందితో నడి సముద్రంలో మునిగిపోయింది. మన కంట్రీలో జరిగిన ఈ యాక్సిడెంట్ తర్వాత 25 సంవత్సరాలకు గాను టైటానిక్ షిప్ యాక్సిడెంట్ జరిగింది. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రశాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్న కొన్ని రోజుల్లో ఒరిస్సాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర మొదలవుతుంది. దానికోసం అని చెప్పి కలకత్తా నుండి చాలామంది ప్రయాణం మొదలుపెట్టినారు. అట్లా కలకత్తా నుండి ఒరిస్సాకు బయలుదేరిన సుమారు 750 మందితో మన ఈ జాన్ లారెన్స్ షిప్ అన్నది కిక్కిరిసిపోయింది. ఈ షిప్ మే 20వ తేదీన కలకత్తాలోని గంగా ఘాట్ నుండి ఒరిస్సాలోని చంద్ బాలి అనే ఏరియాకు బయలుదేరింది. కలకత్తా నుండి ఒరిస్సాకి వెళ్ళే దారిలో సాగర ద్వీప్ అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఏమైందంటే మే 22, 23 తేదీల్లోనే అక్కడ ఒక తీవ్రమైన తుఫాన్ వచ్చిందంట. అయితే మే 25న ఈ షిప్ బయలుదేరే టైంకి ఆ తుఫాన్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది కోల్కతాకి రీచ్ అవ్వలేదు. కాబట్టి ఈ షిప్ బయలుదేరిపోయింది. జనరల్గా అప్పట్లో ఆ షిప్ యొక్క జర్నీ అప్డేట్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్స్లో ప్రకటించేవాళ్ళు. అట్లా మే 26న ఇంగ్లీష్ మ్యాన్ అనే ఒక న్యూస్ పేపర్లో ఈ జాన్ లారెన్స్ షిప్ అన్నది కోల్కతా నుండి టువర్డ్స్ సాగర్ ద్వీప్కి వెళ్తా ఉందని చెప్పి అప్డేట్ వచ్చింది. అదే ఆ షిప్కు సంబంధించిన లాస్ట్ అప్డేట్. విచిత్రం ఏంటంటే ఈ జాన్ లారెన్స్ యొక్క కరెంట్ ట్రావెలింగ్ డీటెయిల్స్ రావట్లేదు, కానీ దాని నెక్స్ట్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్లో అప్పుడే ప్రింట్ అయిపోయి అడ్వర్టైజ్మెంట్స్ చేసేస్తున్నారు. మే 27వ తేదీన చంద్ బాలి అంటే ఒరిస్సాలో ఈ షిప్ వెళ్ళాల్సిన చోటు, అక్కడ ఈ షిప్కు సంబంధించిన కొంతమంది ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వెంటనే కోల్కతాకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పటిదాకా మా దగ్గరికి షిప్ రాలేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కలకత్తాకి. అయితే కలకత్తాలో బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటికే కొన్ని ఇమాజినేషన్స్ చేసుకొని వాళ్ళు భయంలో ఉన్నారు. ఏంటంటే తుఫాన్లో ఎక్కడో షిప్ ఇరుక్కొని పోయింది, భయంకరమైన ప్రాణ నష్టమే జరిగింటుంది అని చెప్పి వాళ్ళు ఊహించుకుంటున్నారు. అయితే వీళ్ళ భయాలకి ఇంకా కొంచెం ఫ్యూయల్ని యాడ్ చేసినట్టుగా టువర్డ్స్ కలకత్తా నేపాల్ అనే షిప్ ఒకటి వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ సాగర్ ద్వీప్ ఏరియాలో కొన్ని పెద్ద షిప్కి సంబంధించిన శకలాలు అంటే పార్ట్స్ అన్నీ కనపడతాయంట, నీళ్ళలో తేలుతూ కనపడుతుంటాయంట. అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కోల్కతాకి టెలిగ్రామ్ ద్వారా చెప్తారు. అప్పటికి కోల్కతాలో కన్ఫర్మ్ అయిపోయారు ఆ సాగర్ ద్వీప్ దగ్గర షిప్ అన్నది మునిగిపోయిందని చెప్పి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ షిప్పులో ప్రయాణిస్తున్న 750 మందిలో కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. అందరూ కూడా ఆ సముద్రంలో గల్లంతైపోయినారు అనమాట. మన కంట్రీలో జరిగిన ఈ యాక్సిడెంట్ తర్వాత 25 సంవత్సరాలకు గాను టైటానిక్ షిప్ యాక్సిడెంట్ జరిగింది. అయితే మనం ఈ ఇన్సిడెంట్ని టైటానిక్ షిప్ యాక్సిడెంట్తో కంపేర్ చేసుకునేంత పెద్దది కాదు, కానీ అప్పట్లో ఆ టైంకి ఇదే నిజంగా భయంకరమైన యాక్సిడెంట్ అనమాట. అయితే తుఫాను వల్ల అంత భారీ యాక్సిడెంట్ జరిగి అంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇటువైపు కోల్కతా అండ్ అటువైపు ఒరిస్సా ప్రజలు కూడా అందరూ కూడా ఆ రెండు ప్లేసెస్ మధ్య మాకు తప్పకుండా రైల్వే లైన్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు. అట్లా అప్పుడు స్టార్ట్ అయిన డిమాండ్స్ వల్ల సుమారు 1899-90 మధ్యలో కోల్కతా అండ్ ఒరిస్సాకు మధ్యలో ఒక రైల్వే లైన్ అన్నది స్టార్ట్ అయిందనమాట. విచిత్రం ఏంటంటే అక్కడ చనిపోయిన 750 మందిలో కనీసం ఒక్కరి డీటెయిల్స్ కూడా ఆ షిప్పింగ్ కంపెనీ దగ్గర లేవంట. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రశాంత్, సైనింగ్ ఆఫ్.